రేపు జరగబోయే యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్లో 3 రకాల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. వాటిని చూసి షాక్ అవ్వకండి. ఆ, ఎందుకంటే 2022, 23, 24 ఈ 3 సంవత్సరాలకి సంబంధించినటువంటి యూపీఎస్సీ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్స్ చూసిన తర్వాత నేను ఈ కంక్లూజన్స్కి వచ్చాను. ఆ 3 రకాల క్వశ్చన్స్, టాప్ 3 ట్రెండింగ్ క్వశ్చన్స్ ఏంటి? ఒకటి, దెర్ ఇస్ అ సస్టైన్డ్ ఎంఫసిస్ ఆన్ ఎన్వాన్మెంట్, ఎకాలజీ అండ్ జాగ్రఫీ. అంటే ఈ ఎన్వాన్మెంట్ అండ్ జాగ్రఫీ అనేది ఇంటర్ కనెక్టెడ్ సబ్జెక్ట్. సో క్వశ్చన్ నెంబర్ రేంజింగ్ ఫ్రమ్ 12 to 22, అంటే 12 నుంచి 22 ప్రశ్నలు వస్తున్నాయి వీటి నుంచి, పర్టికులర్గా ఎన్వైరన్మెంట్ నుంచి. సో ఈ రెండింటికి మధ్య ఒక ఓవర్లాపింగ్ ఉంది కాబట్టి జాగ్రఫీ క్వశ్చన్స్ ఎన్వైరన్మెంట్ అనుకోవచ్చు, ఎన్వైరన్మెంట్ క్వశ్చన్స్ జాగ్రఫీ అనుకోవచ్చు. ఇంటర్ కనెక్టెడ్ ఉంటూ ఉంటుంది. అంటే ఎక్స్క్లూజివ్గా మనం ఫిజికల్ జాగ్రఫీ తర్వాత ఆ, ఇక ఈ వరల్డ్ జాగ్రఫీ ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వేరియేషన్ చూస్తాం. ఇప్పుడు 2024లో అయితే జాగ్రఫీలో అప్రాక్సిమేట్లీ 20 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది ఇట్స్ అ కైండ్ ఆఫ్ రిసర్జెన్స్ ఆఫ్ ది జాగ్రఫీ. సో ఇట్ ఇండికేట్స్ అ గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. కాబట్టి వీటి మీద మళ్ళీ రిపిటేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ ఫోకస్ చేస్తూ రెడీగా ఉండండి. సో 2025 ఇంప్లికేషన్స్ ఇదే. ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీలో బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్, కన్జర్వేషన్ ఎఫర్ట్స్, రామ్సర్ సైట్స్ మీద ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది. అండ్ ఎన్వైరన్మెంటల్ పాలసీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. తర్వాత ఇప్పుడు వీటి మీద మళ్ళీ ప్రిపేర్ అవ్వమని కాదు, జస్ట్ ఒక మైండ్లో పెట్టుకోండి, ఇలాంటివి వస్తాయి, షాక్ అవ్వకుండా ఉంటారు. ఇక జాగ్రఫీలో కూడా సపోజ్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది. అవి విజువల్ మ్యాప్ అన్నమాట. విజువల్ మ్యాప్ అంటే డైరెక్ట్గా నీకు మ్యాప్ ఇవ్వరు, క్వశ్చన్ పేపర్లు ఇవ్వకపోవచ్చు, నీ మైండ్లో నువ్వు ఊహించుకోవాలి, ఆ డిస్క్రిప్షన్ ఇస్తారు. ఏవైతే న్యూస్లో ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో, సపోజ్ ఈ దేశాలకి ఉదాహరణ మన డొనాల్డ్ ట్రంప్ ఆక్రమించుకుంటున్నటువంటి గ్రీన్లాండ్ కానీ, లేకపోతే ఐస్లాండ్ కానీ, లేకపోతే మన గల్ఫ్ ఆఫ్ మెక్సికో కానీ. సో ఇటువంటి వాటి మీద మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ తర్వాత రెండో ట్రెండ్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ విత్ ద స్టాటిక్ సబ్జెక్ట్. సో రీసెంట్ పేపర్స్ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ ఎ ట్రెండ్ ఆఫ్ ఇంటర్ట్వైనింగ్ ది కరెంట్ ఈవెంట్స్ విత్ ద ట్రెడిషనల్ సబ్జెక్ట్స్. ఇది ఎప్పుడు ఉండేది యాక్చువల్గా అయితే, ఇది లాస్ట్ 3 ఇయర్స్లో కొంచెం ఎక్కువగా ఉంది. అంటే ఇంక్లూడింగ్ ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్స్తో సహా కాంటెంపరీ ఇష్యూస్ని కనెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ ఎకానమీ క్వశ్చన్స్ అయితే అలాగూ కంపల్సరీగా డెవలప్మెంట్ ఇష్యూస్, డిజిటల్ కరెన్సీ, గ్లోబల్ ఎకనామిక్ ట్రెండ్స్ ఇటువంటి వాటి మీద ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 2025 ఇంప్లికేషన్స్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే హిస్టారికల్ రిలవెన్స్, కరెంట్ రిలవెన్స్ ఉన్నటువంటి హిస్టారికల్ క్వశ్చన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉండొచ్చు. ఎకానమీలో మళ్ళీ ఈసారి కూడా డిజిటల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్, తర్వాత ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్, వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. మూడో ట్రెండ్ ఏంటంటే ఇంక్రీజ్డ్ కాంప్లెక్సిటీ ఇన్ ద క్వశ్చన్ ఫార్మాట్. ఇప్పుడు 2022లో 8 క్వశ్చన్స్ నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఎలిమినేషన్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితిని తగ్గించడానికి. అది 2023-24కి వచ్చేటప్పటికి 24 క్వశ్చన్స్ అయినాయి. సో కాబట్టి ఈ నేపథ్యంలో 2025లో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పుడు మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అంటే 1 and 2, 1, 2, 3, 1, 2, 3, 4 ఇటువంటి కాదు. సో 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతాడు. 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, 4 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, ఓన్లీ 1 ఈస్ కరెక్ట్. అండ్ గెట్ రెడీ ఫర్ ద 6 ఆప్షన్ క్వశ్చన్స్ ఆల్సో. ఆ లాస్ట్ ఇయర్ 2024లో 5 ఆప్షన్స్ ఇచ్చాడు క్వశ్చన్లో అయితే. ఈసారి 6 ఆప్షన్స్ కూడా ఇచ్చి 1, 2, 3, 4, 5, 6 ఆర్ కరెక్ట్ అని అడగచ్చు, లేకపోతే ఆల్ ద 6 ఆర్ కరెక్ట్, ఆర్ ఓన్లీ 5 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఇలాంటివి కూడా అడగచ్చు. సో కాబట్టి దాని ఇంప్లికేషన్ మనకు స్పష్టంగా గమనించవచ్చు. నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్కి ఈసారి కూడా కంటిన్యూడ్ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇంకా అడిషనల్ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే పాలిటీ అండ్ ఎకానమీ సస్టైన్డ్గా దాని మీద కంపల్సరీగా ఒక 14 to 15 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది మళ్ళీ కొనసాగే అవకాశం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటి సోషల్ ఇంప్లికేషన్స్ అడుగుతారు. మన లైఫ్లో, డైలీ లైఫ్లో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని అడుగుతారు. తర్వాత హిస్టరీకి సంబంధించి మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ రాసి వచ్చేటప్పటికి మేము కీ రెడీ చేసి పెడతాం. అంతేకాకుండా నెక్స్ట్ 2025లో ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ కోసం యూపీఎస్సీ అన్లిమిటెడ్ ఉత్సవ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. దీని ఆధారంగా మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తాం.
ఈ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయిన వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఏదో 1 ఇయర్ 7 మంత్స్ అని కాకుండా లైఫ్ టైం యాక్సెస్ ఇస్తాం. మీకు సర్వీస్ వచ్చేంత వరకు సపోర్ట్ ఇస్తాం. ఫుల్ క్లాస్ రూమ్‌లోను హైబ్రిడ్ క్లాసెస్ అంటే ఆన్‌లైన్‌లో కానీ, లేకపోతే ఆఫ్‌లైన్‌లో గానీ ఎలా అయినా సరే మీకు ఈ యాక్సెస్ ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన ప్రకారం. మెటీరియల్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఇస్తుంటాం. టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. మీరు రాసినంత వరకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో, దీనికోసం మీరు ఈ స్కాలర్‌షిప్ టెస్ట్ రాయాలి అంటే 8వ తారీఖు జూన్ 2025 దీనికి రాయడానికి ఈ క్రిందున్న డిస్క్రిప్షన్‌లో రిజిస్టర్ లింక్ ఉంది. రిజిస్టర్ చేసుకోవచ్చు.